హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీల్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇందులో మనం ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయకుండా చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 3 టమోటాలు, ఒక 4 లేదా 5 వంకాయలు, 2 బంగాళదుంపలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయ ముక్కల్ని ఇలా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కండలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక ఎండుమిరపకాయ, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఆ తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసుకొని ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చారంటే బంగాళదుంప ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనకి వంకాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అవుతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం వేసుకుని కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ కర్రీలో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసి ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.